కాంగ్రెస్ పార్టీ అయితే నేషనల్ పార్టీ, దానికి ఏదైనా మనకు న్యాయం చేయగలుగుతారు. ఢిల్లీ స్థాయిలో మనం ఏదైనా కొట్లాడగలుగుతాం. రేపు రాబోయే రోజుల్లో కూడా బీజేపీని అనగదొక్కుతారు జనాలు. బీజేపీ గెలుచని ఎగిరెగిరి పడుతుంది కానీ గెలిచదు. ఈసారి ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే పేద ప్రజలకు మళ్ళీ పాత రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ఏందన్నా మనకు 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాగుతున్నారు. ఆటో వాళ్ళకు 10,000 ఇచ్చే నెలకు సంవత్సరానికి 30,000 వాడు ఫైన్లు కడుతున్నాడు. ఇవల్ల ఎవరు గమనించరు. 70 రూపాయలు ఉండే క్వార్టర్ ఈరోజు 300 రూపాయలు మంచిది తాగాలంటే అది కూడా మళ్ళీ సక్రమంగా ఉండదు. ఏంది ఈ అరాచకం? ఎవరు తింటున్నారు? ఇసుక నుంచి వస్తుంది చెప్పు. ఇసుక ఆ రోజున 1,00,000 రూపాయలు పెట్టుకున్నామా? ఈరోజు లారీ కొనాలంటే 1,00,000. నువ్వు ఇల్లు కట్టుకొని నువ్వు 3 లక్షలు రెడీ చేసుకుంటే 1,00,000 ఇసుకగా పోతే ఇంకా నువ్వు ఇల్లు ఏం కట్టుకుంటావు? ఇవల్ల ఆలోచించి గమనించాలి. ఈరోజు ఊరికి ఆయన వచ్చి నేను బటన్ నొక్కుతున్నా మీకు పడుతున్నా అంటే పన్నేవి గడ్డ కూడా ఉండనియకుండావే పన్నెట్టు ఎనికి మళ్ళీ ఆయన కొట్టిన 1000 కాకుండా మళ్ళీ మనది ఒక 1000 పోతుంది ఇంట్లోది. ఇవల్ల ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళు గమనించుకొని 10 మందికి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటు అయినా హస్తం గుర్తు ఖచ్చితంగా ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండ్లు ఇచ్చింది, అంతో ఇంతో వీలైన కాడల్లో 1/2 ఎకరా 1/2 ఎకరా భూమి ఇచ్చింది. పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కమిటీ ఉంటుంది. ఇట్లా పల్లెటూరుకు వచ్చి ఈ పల్లెటూరులో నాయకులకి ఏరు ఈ పార్టీలలో నాయకులకు ఇచ్చి ఆ నాయకులు కలబడి సత్తున్నారు. నాకు 10 ఫ్లాట్లు, నాకు 20 ఫ్లాట్లు నేను ఇచ్చుకోవాలని. ఇందిరమ్మ ఇండ్లునే ఇవల్ల మళ్ళా తర్వాత ఏ కాలనీ ఉంది? ఇది చూపిలే, ఒక కాలనీ లేదు. కాబట్టి ఆలోచన చేసి ఓటేం తల్లి. రూపాయలు నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తుంది. అన్నీ ఆలోచన చేయరు తల్లి. గ్యాస్ 600లకు వచ్చాది. బాబా ఏం పని చేస్తుంది? ఏం పని చేయదు. 10 మందో 20 మందో మీ ఊళ్ళో 20 మంది మళ్ళీ ఒకటే జెండానే కప్పుకునేది. 20 మంది పని చేయరు. వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళ దందాలు చేసుకుని అలాంటి రైతుకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ఎట్టుంటుందో, మార్పు అనేది ఎట్టుంటుందో చూపిస్తాం. నా పేపర్ హలో కాంగ్రెస్ పార్టీ అన్నామా సార్ చూడండి కొత్తగా రైతులకు ఎంత సేవ చేసింది కాంగ్రెస్ పార్టీ. చదువుకోనికి డబ్బులు ఫ్రీ ఇచ్చా కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చా. మాకు ఇల్లు సార్ 6 బ్యాచ్లు ఉంటాము. ఇంట్లో ఇల్లు లేదు మాకు. ఈ ఊర్లో ఇల్లు స్థలాలు రానిస్తారా? మాది కూడా బీమారం. మా ఊర్లో కూడా లేకుంటే కొట్టాడి మన కలెక్టర్ ఆపిన ఏదైతే ఇచ్చంటే మళ్ళా ఒక్కరు సాయం చేసేటోళ్ళు. ఈ ఊర్లో సందుకు ఒక నాయకుడు ఉంటే ఈ ఊర్లో సందుకు ఒక నాయకుడు నెగిటినోళ్ళే కానీ వాడు ఎవరి వాళ్ళు 6 మంది ఇంట్లో ఈ ఇంట్లో 6 మంది ఉంటే ఒక మా ఊర్లో సార్లే 4గురికి ఇవ్వకుండా ఇంట్లో ఒకళ్ళకి ఇచ్చినా సార్ ఇంట్లో ఒకళ్ళకి ఇచ్చినా కూడా ఇట్లా తప్పుకుంటారు. నేను అదే చెప్పిన, మా వాళ్ళు బాధపడుతుంటే ఎవరైనా ఒక్కరే తిరుగుతారని చెప్పిన. ప్రతి ఒక్క ఓటర్ నన్ను చూడాలి. ఇప్పుడు వచ్చిన ఇంద్రం ఇంట్లో కానీ సక్రమైనవి ఇప్పుడు యా నుంచి అన్ని ఒక్కొక్క సొంత చెప్తుంటారు. ఇచ్చినా ఉంటారు. సరే 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 బాగా కష్టపడుతున్నా. మీ అందరూ సహకరించే గెలిచి